నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పటికైనా మేల్కోకపోతే మరో ఉద్యమం తప్పదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని జగన్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. అనంతరం అరటి తోట నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పాలనలో టన్ను అరటి పంట 30,000 పలికిందన్నారు. ప్రస్తుతం 2,000కు కూడా అడిగే నాదుడు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెట్టు మీదే పంట మాగిపోతున్నా ఎవ్వరూ కొనటానికి ముందుకు రాలేదన్నారు. అరటి పంట ఎగుమతిలో నెంబర్ 1గా ఉన్న రాష్ట్రానికి ఎందుకీ దుస్థితి అని ఆయన నిలదీశారు. వైసీపీ హయాంలో 3 లక్షల టన్నుల అరటిని ఎగుమతి చేశామని జగన్ గుర్తు చేశారు. పంటను ఎగుమతి చేసేందుకు అనంతపురం, ఢిల్లీ, తాడిపత్రి, ముంబై మధ్య రైళ్లను నడిపామని జగన్ చెప్పారు. నాడు కేంద్రం నుంచి అవార్డులు కూడా తీసుకున్నామని, ఇప్పుడు కూటమి పాలనలో ఎందుకు ఆ పరిస్థితి లేదని జగన్ ప్రశ్నించారు. రైతులపై చంద్రబాబు సర్కార్కు ఏ మాత్రం ప్రేమ లేదన్నారు. చంద్రబాబు 17 నెలల పాలనలో 16 విపత్తులు వచ్చాయన్నారు. ఎలాంటి సాయం అందించలేదన్నారు. తమ పాలనలో పంటల సాగు సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్లమన్నారు. కానీ బాబు సర్కార్ ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదన్నారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని జగన్ హెచ్చరించారు. అలాగే సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీల అమల్లోనూ ప్రజలను మోసగించారన్నారు. ప్రతి నెల నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రతి మహిళకు నెలకు 15,000 ఇస్తామన్న హామీని అటకెక్కించేశారని జగన్ విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పాలనా తీరును మార్చుకోవాలని, లేదంటే భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు.